వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఊహికందని సంచలనాలకు, వ్యూహాత్మక మలుపులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తాయి. దశాబ్దాలుగా సాగుతున్న సాంప్రదాయ ద్రవిడ రాజకీయాల చుట్టూ తిరిగే కోలీవుడ్ గడ్డపై ఇప్పుడు ఒక సరికొత్త పొలిటికల్ కాంబినేషన్ గురించిన ప్రచారం ఊహించని రీతిలో ప్రకంపనలు రేపుతుంది. అదే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలైల చుట్టూ తిరుగుతున్న ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సౌత్ ఇండియన్ పొలిటికల్ సర్కిల్ ని షేక్ చేస్తుంది. నిన్నటి వరకు బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న అన్నమలై ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించే పనిలో పట్టమే దీనికి ప్రధాన కారణం. తమిళనాడు బీజేపీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ద్రవిడ మున్నేట్ర కజగం ప్రభుత్వ విధానాలపై రాజీలేని పోరాటం చేసిన అన్నమలై ఇటీవల కమలం పార్టీకి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ వెంటనే ఆయన ఒక కొత్త సామాజిక రాజకీయ వేదికను ప్రకటించగా దానికి క్షేత్రస్థాయిలో ముఖ్యంగా యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. లక్షల మంది సభ్యులుగా చేరారు. ప్రస్తుతం ఆయన ఒక కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించడానికి చురుగ్గా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే తెర వెనుక ఒక సంచలన సమీకరణం ఊపందుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి అన్నమలై తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించబోతున్నారనే పుకార్లు జోరందుకున్నాయి. ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న పాత అనుబంధమే ఈ కొత్త చర్చకు బలమైన పునాదిగా మారింది. అన్నమలై మొదటి నుంచి రజనీకాంత్ను తన వ్యక్తిగత గురువుగా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా భావిస్తూ వస్తున్నారు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత 2020లోనే రజనీకాంత్ స్వయంగా అన్నమలైని తన చెన్నై నివాసానికి ఆహ్వానించి సుదీర్ఘంగా మాట్లాడారు. అప్పటి నుంచి వీరి మధ్య అత్యంత సన్నిహిత సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా అన్నమలై రెగ్యులర్ గా రజనీని కలుస్తూ ఆయన నుండి సలహాలు, స్ఫూర్తిని పొందుతున్నట్లు పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. గతంలో రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయం అనే నినాదంతో సొంత పార్టీ పెట్టాలని భావించినప్పటికీ అనారోగ్య కారణం వల్ల ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. అయితే తమిళనాడులో డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక క్లీన్ అండ్ పవర్ఫుల్ రాజకీయం రావాలనేది రజనీకాంత్ ఆలోచన. ఇప్పుడు అదే లైన్లో ఉన్న యువ డైనమిక్ లీడర్ అన్నమలై వైపు రజనీ మొగ్గు చూపుతున్నారనేది తమిళ రాజకీయ విశ్లేషకుల అంచనా. రజనీకాంత్ నేరుగా ఎన్నికల బరిలోకి దిగకపోయినా అన్నమలై పెట్టబోయే కొత్త పార్టీకి వెనుకుండి నడిపించే మార్గదర్శి పాత్రను పోషిస్తారనే ప్రచారం బలంగా సాగుతుంది. ఒకవేళ ఈ కాంబినేషన్ గనక నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త శకం ప్రారంభం కావడం ఖాయం. అన్నమలైకి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అనుభవం, క్లీన్ ఇమేజ్, యువతలో ఉన్న క్రేజ్, వీటిని రజనీకాంత్ కున్న తిరుగులేని ప్రజాదరణ, ఆధ్యాత్మిక ఇమేజ్ తోడైతే అది ద్రవిడ శక్తులకు గట్టి సవాల్గా మారుతుంది. ముఖ్యంగా సాంప్రదాయ ఓటు బ్యాంక్ రాజకీయాలకు విసిగిపోయిన తటస్థ ఓటర్లు, యువత ఈ కొత్త కూటమి వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీజేపీ నుంచి బయటికి వచ్చిన అన్నమలై ఇటు కేంద్రంలోని పెద్దలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూనే అటు స్థానిక సెంటిమెంట్ ని క్యాష్ చేసుకునేలా రజనీ ఇమేజ్ ని వాడుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి ఇరు వర్గాల నుంచి పార్టీ స్థాపనపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ తెర వెనుక మాత్రం పక్కా రోడ్ మ్యాప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అన్నమలై త్వరలోనే తన కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండాను ప్రకటించే అవకాశం ఉంది. ఆ వేదికపై రజనీకాంత్ ఉనికి ఏ రూపంలో ఉండబోతుందనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. ఈ సంచలన సమీకరణం నిజంగానే రూపుదాల్చితే రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి ద్రవిడ కోటకు బీడలు వారడం ఖాయమని రాజకీయ మేధావులు స్పష్టం చేస్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.